అది వాళ్ళ అమ్మమ్మ ఊరెళ్ళిపోతుంది. అది ఏమో వాళ్ళ అమ్మమ్మని బాగా మిస్ అవుతుంది ఇప్పుడు. సరే ఇంకేం చేస్తాం వెళ్ళాలి కదా! తప్పదు కదా! అని చెప్పి కాసేపు టైమ్ స్పెండ్ చేసినట్టుంటది. స్నాక్స్ తిన్నట్టు ఉంటదని బయటికొచ్చాం స్నాక్స్ కోసమని. ఆది వాళ్ళ అమ్మమ్మ, నేను అండ్ ఆద్వి ముగ్గురం వచ్చాము. అండ్ బయట క్లైమేట్ చల్లగా ఉంది. వేడి వేడిగా మోమోస్ తిందామని ఫస్ట్ అయితే ఈ మోమోస్ స్టాల్‌కొచ్చాము. ఆది వాళ్ళ అమ్మమ్మకి అంతగా నచ్చవు ఈ మోమోస్. నాకేమో బాగా ఇష్టం. సో, నేను ఓ ప్లేట్ మోమోస్ తీసుకున్నాను. చాలా బావున్నాయి వేడి వేడిగా మోమోస్. ఇంతకుముందు నాకు కూడా అసలు ఈ మోమోస్‌ని చూస్తే తినబుద్ధి అయ్యేదే కాదు. కానీ ఓసారి అలవాటయ్యాక చాలా నచ్చుతున్నాయి ఈ మోమోస్ ఈ మధ్య. అండ్ ఆద్వి ఏమో అలిగింది తినదంట ఆ మోమోస్. దానికి పానీపూరి కావాలని అడిగింది. సరే అని నేను, ఆద్వి వాళ్ళ అమ్మమ్మ ముగ్గురం కలిసి ఇంక పానీపూరి స్టాల్ కూడా బయలుదేరాము. పానీపూరి స్టాల్ దగ్గర చాలా రష్ ఉన్న తప్పదు కదా! సరే ఇంకెళ్ళి ఒక ప్లేట్ పానీపూరి, ఓ మసాలా పూరి ఏదో ఒకటి తీసుకుందామని మేము కూడా లైన్‌లో నిలబడ్డాము. ఇక్కడ పానీపూరి, మసాలా పూరి ఏదైనా సరే రూ. 45 అంటే ఇట్స్ టూ కాస్ట్‌లీ గదా! చాలా పెరిగిపోయాయి ప్రైజెస్ అన్నీ. నేను చిన్నప్పుడు తినేప్పుడు 10కి 8 పానీపూరీస్ వచ్చేవి. ఇప్పుడు అన్ని ప్రైజెస్ బాగా పెరిగిపోయాయి. ఇంకేం చేస్తాం ఓ ప్లేట్ మసాలా పూరి అయితే తీసుకున్నాం. ఇంకా అది వాళ్ళ అమ్మమ్మకి బస్ టైమ్ అయితుంది అని చెప్పేసి ఫాస్ట్‌గా తినేసి ఇంక మేము కూడా ఇంటికి బయలుదేరిపోయాము. ఇంక ఫైనల్‌గా ఇంటికి రీచ్ అయిపోయి బస్ స్టాప్‌కి కూడా వెళ్ళిపోయాము. బస్ స్టాప్‌లో ఆది చాలా మిస్ అవుతుంది వాళ్ళ అమ్మమ్మని. వాళ్ళ అమ్మమ్మ సంకెక్కేసింది చూడండి ఎలా చూస్తుందో. ఇంక నేను కొడితే దాన్ని ఎవరు కాపాడే వాళ్ళు లేరని దాని బాధంతా. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. Bye bye. See you all in the next video.